సీఎం రేవంత్ రెడ్డి సారు ఇందిరామ రాజ్యంలో 4వ పట్టణంలో కడతామని మొన్నటిసారి అంటున్నాడు కదా. మరి నా శిష్యుడే అట్లా సిటీ కట్టబట్టే 40 ఏళ్ళ సీనియారిటీ ఉన్న నేను కట్టకుంటే ఎట్లా అనుకున్నాడో ఏమో కానీ ఏపీ సీఎం చంద్రాల సార్ కూడా స్పోర్ట్స్ సిటీని కట్టబోతున్నాడట. ఎప్పుడు సురువు చేస్తాడో ఏం కథనో తెలుసుకుందాం పారి. అమరావతి కాడ స్పోర్ట్స్ యూనివర్సిటీ కడితే మన దేశం సూపులే కాదు బయటి దేశాల సూపులు కూడా పడేటట్టు మంచిగా కట్టాలి. ఖేలో ఇండియా ఆటలకు కూడా మన అమరావతి యూనివర్సిటీనే అడ్డాగా కావాలని ఖాయిస్గా అడిగేటట్టు తయారు చేయాలని అన్నాడు. ఏ ఆట అయినా ఎంత తోపుతూరో మాట అయినా అమరావతి స్పోర్ట్స్ యూనివర్సిటీలకు వచ్చినాకనే బయటకు పోవాలి అన్న తరీకలా చెప్పిండు. చంద్రాల సారు అంత సీరియస్ గా చెప్పినాక సరే అనుకుంటే ఎట్లుంటదని ఆ మీటింగ్ కు హాజరుపడ్డ ఆఫీసర్లు కూడా మీరు ఎట్లా అంటే అట్లనే చేద్దామని అన్నారట. మరి సీఎం సార్కు ఇప్పుడు ఇట్లా స్పోర్ట్స్ యూనివర్సిటీ కట్టాలని ఎందుకు అనిపించిందో, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఎన్నికల ముంగట సూపర్ 6 అని హామీలు ఇచ్చిర్రు, ఆ పథకాలు పబ్లిక్ కు అందియ్యి అటెనక సిక్కి ప్రజలు ఏం కావాలని అడుగుతుర్రో అది అయ్యిండ్రి. మొదలే చెప్పని ముంగట వేసుకుంటుర్రు, చెప్పినవి పక్కకు పెడుతుర్రు. అధికారంలోకి రాకముందు ఓ మాట, అధికారంలోకి వచ్చినాక ఓ మాట మాట్లాడితే ఎట్లా సారు? పక్క పార్టీ ఏలుబడిలా ఏపీ ఆగమైందనే కదా ఆంధ్రప్రదేశ్లో మీ కూటమి సర్కారును ఏలుబడిలకు తెచ్చింది. మీరు కూడా గత ప్రభుత్వంలో చేసినట్టే చేస్తే వైసీపీకి మీకు ఓర్పాటు ఏముంటది సారు? అయినా 3 మాటల ముఖ్యమంత్రి అయిన మీకు ఆంధ్రప్రదేశ్ను ఎట్లా మార్చాలనో, ప్రజల బాధలు ఎట్లా తీర్చాలనో ఇంకా తెలియకపోతే ఎట్లా? మీ మార్కు చూపెట్టుకుంటారేమో అనుకుంటే ఇంతవరకు ఏం కనబడతలేదు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.